అల్లూరి సీతారామరాజు స్మారక కళా వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కర్రి అచ్యుతరామరెడ్డి, పంపన దయానంద బాబులు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ వద్ద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించనున్న ముగ్గుల పోటీలు, ప్రచార బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కర్రి అచ్యుతరామరెడ్డి, పంపన దయానంద బాబు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ ట్రెజరర్ కరక రాజుబాబు, టీవీఎస్ఎన్ రెడ్డి, బాపిరాజు, దక్షిణామూర్తి, రామకృష్ణ, కేవీ ప్రసాద్, పిపి శాస్త్రి, పలువురు లైఫ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం గురించి చెప్పాలి. కూడా అల్లూరి సీతారామరాజు కళావేదిక ద్వారా నిర్వహించే సంక్రాంతి సంబరాలు అనే ఈ ముగ్గుల పోటీలు కార్యక్రమం జేఎన్టీయూ ఆవరణలో అది 5వ తారీఖు 1 గంట ప్రాంతంలో ప్రారంభం కానున్నది. నగర ప్రజలందరూ, మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయవలసిగా కోరుతున్నారు. అలాగే మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈ సందర్భంలో మా అల్లూరి సీతారామరాజు కళావేదిక ద్వారా ఈ యొక్క సాంప్రదాయాలని కొనసాగించాలని సిరి ప్రయత్నంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే నగర మహిళలు అందరూ కూడా అత్యధికంగా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ ముగ్గురు పోటీలు వీటిలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. హైందవ ధర్మం ప్రకారంగా అన్ని పండుగల కంటే సంక్రాంతి పండుగకి మంచి విశిష్టమైనటువంటి గుర్తింపు ఉంది ప్రాచీన కాలం నుండి కూడా. అది ఈ యొక్క నాగరికత యుగంలో కొన్ని కార్యక్రమాలు మనకి కొంతమంది ప్రముఖులు, కొంతమంది కళాకారులు కనుమరుగవుతున్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. వీటన్నీ పోషించాలంటే ప్రజలే పోషించాలి. ఆ ప్రజల్లో భాగమే మాలాంటి సంస్థలు, ఈ కల్చరల్ ఆర్గనైజేషన్స్. కాబట్టి స్కూలు బాలబాలికలు అలాగే గృహిణులు అందరూ అత్యధిక సంఖ్యలో ఇచ్చేసి ఆ కార్యక్రమాలు జయప్రదం చేయండి. వీటిలో విజేతలుగా నిలిచినటువంటి వారికి గృహోపకరణాలు, విలువైనటువంటి గృహోపకరణాలు బహుమతులుగా ఇవ్వడం జరుగుతుంది. విజేతలందరికీ కూడా సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోలాటాలు, ఇలాగా చిన్న చిన్న ఫ్యాన్సీ డ్రెస్ అన్నీ కూడా వేషధారణతో ఆ రోజున ఎవరైనా సరే కూడా రావచ్చు. ఫ్యాన్సీ డ్రెస్ సందర్భంగా అందరికీ కూడా వచ్చినటువంటి వారికి అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మా విన్నపం ఏమిటంటే అత్యధిక సంఖ్యలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి మీరు కూడా తలా ఒక అడుగు వేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని సంవత్సరాలు కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు